హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఇవాల్టి మన వ్లాగ్ ఏంటంటే, ఈరోజు నేను ఇంట్లోనే కేక్ ప్రిపేర్ చేయబోతున్నాను. సో మా పెద్ద బాబు బర్త్డేకి ఒకరోజు ముందు అనమాట ఈ వ్లాగ్ అనేది. సో మరెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇక్కడైతే నేను కేక్ టిన్ చూపిస్తున్నాను అండ్ దాంతోపాటు బటర్ పేపర్. ఈ రెండు కూడా మనము రెడీ చేసి పెట్టేసుకోవాలి. కేక్ బేక్ చేయడానికి ఫస్ట్ చేయాల్సిన పని ఇది. సో మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే ఆయిల్ వేసి కొంచెం పౌడర్ అనేది డస్టింగ్ చేసేస్తే సరిపోతుంది. ఇంకా ఇక్కడైతే నేను బటర్ పేపర్ ఎలా కట్ చేసుకుంటున్నాను అనేది అయితే చూస్తున్నాను అనమాట. సైజ్ చూసుకొని అయితే నేను బటర్ పేపర్ అనేది కట్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. నేను ఇది రెడీ చేసి మనం పక్కన పెట్టుకుంటే ఇంకా కేక్ బ్యాటర్ ప్రిపేర్ చేసేటప్పటికి మనకి ఇది అంతా సెట్ అయిపోయి ఉంటుంది అనమాట. సో ఇలా పేపర్ కట్ చేసుకోవాలి. మనము బటర్ పేపర్ కట్ చేసుకొని కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. ఆయిల్ అయినా పర్లేదు, బటర్ అయినా పర్లేదు, ఏదైనా సరే అప్లై చేసుకోవాలి ఇలా కేక్ టిన్కి. చేసుకున్న తర్వాత మంచిగా మనకి బ్రష్ అయితే ఉంటుంది కదా, దాంతో అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే బ్రష్ తోటి చేస్తున్నా, కాకపోతే మా చిన్నోడు అది విరగొట్టేసిండు అనమాట. సో ఆ బ్రష్ ఒకటే తీసుకొని అయితే నేను అప్లై చేసేస్తున్నా. సో మంచిగా ఈవెన్గా అప్లై అయిపోతుంది అనమాట ఇలా బ్రష్తో చేయడం వల్ల. ఇంకా అందులోనే మనం బటర్ పేపర్ అన్నది పెట్టేస్తే సరిపోతుంది, మంచిగా స్టిక్ అయిపోతుంది అనమాట. సో మనం కేక్ బేక్ చేసిన తర్వాత తీయడానికి ఈజీగా ఉంటుంది, చూడడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట బేస్ అనేది. సో అందుకోసమని ఇలా అయితే ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది అండ్ చూడడానికి కూడా బాగుంటుంది అనేసి ఇలా అయితే యూస్ చేస్తూ ఉంటాము కేక్ బేక్ చేసేటప్పుడు. అండ్ ఇక్కడైతే నేను ఒక పెద్ద బౌల్ అయితే తీసుకున్నాను. అందులో మనము మెజరింగ్తో పాటు, అంటే మెజరింగ్ కప్స్తో పాటు మనకి ఏమేమి కావాలన్నది అన్నీ కూడా నేను ఇక్కడ చూపిస్తాను. ఫస్ట్ అయితే మనకి మెజరింగ్ కప్ ఉంటే సరిపోతుంది. లేదు అంటే ఇంట్లో ఉన్న ఎలాంటి గ్లాస్ అయినా ఏదైనా పర్లేదు, దేంతో అయినా సరే ఇలా కరెక్ట్గా కొలతల్లో తీసుకోవాలన్నమాట. ఒత్తి పట్టేయద్దనమాట. అంటే మామూలుగా పౌడర్లో తీసుకుంటాం మనం, అలా తీసుకోవాలి. ప్రెస్ చేయొద్దనమాట. ప్రెస్ చేస్తే ఎక్కువ వచ్చేస్తుంది అనమాట. సో ఇలా లైట్గా తీసుకోవాలన్నమాట. తీసుకొని దాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసి ఇలా జల్లించుకోవాలి. జల్లించుకోవడం వల్ల కేక్ అనేది చాలా ఫ్లఫీగా, స్మూత్గా కూడా వస్తుంది. సో ఇలా జల్లించి చేయడం వల్ల ఇలా డస్ట్ పార్టికల్స్ ఏదున్నా కూడా వెళ్ళిపోతాయి అనమాట. సో దానికోసమని ఖచ్చితంగా జల్లించండి. అండ్ ఇలా జల్లించిన తర్వాత ఇందులోకి నేను ఏమేమి యాడ్ చేస్తాను అన్నది అయితే చూపిస్తాను. చూస్తున్నారు కదా, నేనైతే ఈ వీడియో అనేది ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను, ఎందుకంటే చాలాసేపు జల్లించాల్సి వస్తుంది అనేసి. నా దగ్గర చిన్నది ఉంది కాబట్టి అలా టైం అయితే పడుతుంది. ఇంకా తర్వాత దీంట్లోకి మనము బేకింగ్ సోడా అండ్ బేకింగ్ పౌడర్ రెండు కూడా యాడ్ చేసుకోవాలి. అవి కూడా ఇలా కప్తో మెజర్ చేసుకొని వేసుకోవాలి. ఇలాంటి మెజరింగ్ కప్స్ ఉంటే మాత్రం చాలా యూస్ఫుల్గా ఉంటాయి అన్నమాట. సో అందుకోసమని వాటితోటే నేను మెజర్ చేసి వేస్తూ ఉంటాను కేక్ అనేది ఫ్లఫీగా రావడానికి. అండ్ ఇక్కడైతే డ్రై ఇంగ్రీడియంట్స్ అయిపోయింది కదా, ఇక్కడైతే మనము ఇలా లిక్విడ్ లాగా మనం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. దానికోసం ఆయిల్ అండ్ షుగర్ పౌడర్ అయితే తీసుకుంటున్నాను. షుగర్ని మామూలుగా మిక్సీకి చేసి ఇలా పౌడర్ కూడా చేసుకోవచ్చు మనము. అండ్ ఇక్కడ కూడా చల్లిస్తున్నాను నేను. కొంచెం షుగర్ అన్నది అలాగే ఉండిపోయినా కూడా తీసేస్తే బాగుంటుంది, లేకపోతే కొంచెం కేక్ అనేది గట్టిగా వస్తుంది. అందుకోసమని ఇలా జల్లించుకొని తీసుకుంటే కేక్ అనేది స్మూత్గా ఫ్లఫీగా వస్తుంది అనమాట. సో చూస్తున్నారు కదా, ఇలా అయితే జల్లించుకుంటే సరిపోతుంది. ఇంకా ఇందులోకి నేను పాలు అనేది యాడ్ చేస్తున్నా. కొద్దిగా పాలు యాడ్ చేస్తూ ఇలా విస్కర్తో అయితే కలుపుకోవాలన్నమాట. ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. కేక్ ఎప్పుడైనా సరే ఏదైనా ఒకే డైరెక్షన్లో మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. దానివల్ల బాగా స్మూత్గా ఉంటుంది. ఎలాంటి లమ్స్ లేకుండా మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలి. కొన్ని పాలు యాడ్ చేసుకొని అయితే ఇంకా ఇది మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి ఆ డ్రై ఇంగ్రీడియంట్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. నేను చూస్తున్నారు కదా, కొద్దిగా పాలు అయితే నేను యాడ్ చేస్తున్నా, ఒకేసారి వేయకుండా. ఒకవేళ మనకి సరిపోతాయి అనుకుంటే అక్కడికే స్టాప్ చేయొచ్చు అనమాట. తీసుకున్న కప్ మొత్తం వేయాలని ఏమీ లేదు. ఇంక ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఇందాక మనం కలుపుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ అయితే ఇందులో యాడ్ చేస్తున్నా. ఇక్కడైతే నేను మైదా పిండితో అయితే చేస్తున్నా, అందుకోసమని కొంచెం కన్సిస్టెన్సీలోనే చేస్తున్నాను. పెద్దగా ఏం కాకుండా ఒక 1/2 kg లోపే చేస్తున్నాను అనమాట నేను కేక్ అన్నది. సో మైదా అన్నది అంత హెల్దీ కాదు, అందుకోసం అనేసి నేను చిన్నగా కొంచెమే చేస్తున్నాను. ఎప్పుడైనా సరే మనము ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నట్టుగా అయితే మనం వీటితో కూడా చేసుకోవచ్చు. మనం చపాతీ చేసే పిండితో అయితే చేసుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ పాలు అనేవి కూడా కొంచెం యాడ్ చేస్తున్నాను నేను. సో దానివల్ల మనకి
కన్సిస్టెన్సీ అనేది తెలుస్తుందనమాట. మనకి ఈ కేక్ కన్సిస్టెన్సీ ఎలా రావాలి అంటే ఒక రిబ్బన్ టైప్‌లో రావాలనమాట. రిబ్బన్ కన్సిస్టెన్సీలో రావాలి. సో, ఇక్కడ మంచిగా మిక్స్ చేస్తున్నా నేను. చూస్తున్నారు కదా! కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లో చేస్తున్నా నేను ఒకే డైరెక్షన్‌లో. ఎలా పడితే అలా చేస్తే కూడా మన కేక్ అన్నది ఫ్లఫీగా రాదనమాట. సో, ఇలా ఒకే డైరెక్షన్‌లో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లోనే చేయాలి. ఇలా రౌండ్ చేసి మళ్ళీ మధ్యలో కట్ ఇచ్చినట్టుగా అయితే మనం మిక్స్ చేసుకోవాలనమాట. సో, ఇలా మిక్స్ చేసిన తర్వాత రిబ్బన్ కన్సిస్టెన్సీలో అయితే వస్తుంది. చూస్తున్నారు కదా! ఇలా పైకి లేపితే మనకి ఈ రిబ్బన్ పడినట్టుగా పడాలనమాట. సో, అది కరెక్ట్ బ్యాటర్ అనమాట. సో, ఇలా వచ్చిందంటే కేక్ అయితే చాలా బాగా వస్తుంది. ఫ్లఫీగా కూడా వస్తుందనమాట. నేను ఇక్కడ ఓవెన్‌లో అయితే చేస్తున్నా కేక్. మీరు ఈ మిశ్రమాన్ని అంటే ఇప్పుడు ఏదైతే మనం చేసుకున్నామో అది మొత్తం కూడా ఆ బ్యాటర్ మీరు గ్యాస్ పైన కూడా చేసుకోవచ్చు, ఆవిరిపై. సో, అలా కూడా చేద్దాం ఒకసారి. చాలా బాగా వస్తుంది అలా కూడా. అండ్ ఇక్కడైతే నేను ఓవెన్‌లో చేస్తున్నా కాబట్టి ఇలా కేక్ టిన్‌లో వేసి ఒక 2-3 టైమ్స్ ట్యాప్ చేస్తున్న ఎయిర్ బబుల్స్ ఉంటే వెళ్ళిపోతాయి అనమాట. అందుకోసమని. సో, ఇక్కడైతే నేను ప్రీహీట్ చేసేసాను ఓవెన్‌ని. ఒక 10 మినిట్స్ అలా ప్రీహీట్ చేశాను. ఆ తర్వాత నేను 100 డిగ్రీస్ అయితే 100లో పెడుతున్నా నేను. 30 మినిట్స్ పెట్టుకుంటున్నా నేను. 180 వరకు నాకు ఇందులో ఆప్షన్ అనమాట. సో, 100లో పెట్టి నేను స్లోగా అయితే బేక్ చేస్తాను. సో, బేక్ అయిన తర్వాత కేక్ చూసారు కదా ఎంత బాగుందో. ఇంకా ఒక టూత్ పిక్ కానీ ఏదైనా తీసుకొని ఇలా మనం కుచ్చి చూడాలన్నమాట. సో, పిండి మనకి దానికి తగిలితే మళ్ళీ పెట్టాలి. లేదు తగలట్లేదు పొడిగానే వచ్చింది అంటే కేక్ పర్ఫెక్ట్‌గా బేక్ అయినట్టే. సో, నా కేక్ అయితే చాలా పర్ఫెక్ట్‌గా బేక్ అయింది. సో, సైడ్‌కి అంతా కూడా నేను ఇలా లూజ్ చేస్తున్నాను అనమాట నైఫ్‌తో. ఇలా చేసి కేక్‌ని కూల్ అవ్వనివ్వాలన్నమాట. కూల్ అయిన తర్వాత డీమోల్డ్ చేసుకోవచ్చు. కేక్ అన్నది ఇలా ఒక ప్లేట్ పెట్టి ఇలా తిరిగేసి పెట్టామనుకోండి ఈజీగా వచ్చేస్తుంది. ఇలా కార్నర్స్ అంతా కూడా చుట్టూ మనం నైఫ్‌తో చేసాం కాబట్టి ఈజీగా అయితే వచ్చేస్తుంది. కింద బటర్ పేపర్ కూడా ఉంటుంది కాబట్టి ఈజీగా డీమోల్డ్ అయిపోతుందనమాట. సో, చూస్తున్నారు కదా! ఇలా రివర్స్‌లో అయితే వేసి నేను తీసేసాను వెంటనే. ఇంకా కొంచెం కూల్ అయిన తర్వాత అయితే ఈ బటర్ పేపర్ అయితే తీసుకోవాలి. కానీ మా పిల్లలు అస్సలు ఆగట్లేదు. ఇంకా వాళ్ళు స్కూల్ నుంచి వచ్చేసారు కాబట్టి ఇంకా అసలు ఆగరనమాట. చేస్తున్న టైంలో చూసారంటే నేను ఇక్కడ కేక్ అయితే చూపిస్తున్నాను మీకు ఎలా ఫ్లఫీగా వచ్చిందో. ఇలా వేలు పెడితే ఇలా మెత్తగా అయితే కింది లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. సో, చూస్తున్నారు కదా! మంచిగా అయితే బేక్ అయ్యింది. మంచి కలర్ కూడా వచ్చిందనమాట కేక్కి. ఇంకా మా పిల్లలు ఇద్దరు కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఇంకా నేనైతే ఈ బటర్ పేపర్ అంతా కూడా తీసేస్తున్నా. చల్లారినాక తీస్తే చాలా బాగా వస్తుంది అనమాట. ఇంకా వేడి మీద నేనైతే తీస్తున్నాను అనమాట. చూస్తున్నారు కదా కేక్ అన్నది ఎంత నీట్గా వచ్చిందో. కింద బేస్ అన్నది కూడా బాగుంది కదా, బాగా వస్తుంది. ఇలా కాకుండా మనం డైరెక్ట్గా పెడితే అంతా కొంచెం విరిగిపోయినట్టు వస్తుందన్నమాట. అందుకోసమని బటర్ పేపర్ అయితే ఖచ్చితంగా వేసుకోండి. లేదంటే డస్టింగ్ చేయండి పౌడర్తో. ఇలా చూస్తున్నారు కదా కేక్ అనేది మంచిగా కట్ అయితే అవుతుంది. ఫ్లఫీగా కూడా వచ్చింది. చూస్తున్నారు కదా మన ఎమ్మి కేక్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని డెకరేషన్ అలాంటిది ఏమీ చేయట్లేదు. సింపుల్గా అయితే చేసి చూపిస్తున్నాను అనమాట. స్పాంజ్ కేక్ ఎలా ఉంటుందో అది. అండ్ ఇది టీ టైం కేక్ లాగా కూడా తినొచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్ అన్నది. ఇందులో నేను ఎలాంటి ఎసెన్స్ అలాంటివి ఏమీ యాడ్ చేయలేదు. చూస్తున్నారు కదా ఎసెన్స్ అన్నది పక్కకు మీకు ఒక చిన్న బాటిల్ కనిపిస్తుంది కదా, అది ఎసెన్స్ అనమాట. సో, నేను ఇక్కడైతే యూస్ చేయట్లేదు. బికాస్ టీ టైంలో కూడా తినొచ్చు, బాగుంటుంది అందుకోసం అనేసి. సో, చూస్తున్నారు కదా ఎంత మెత్తగా వచ్చిందో కేక్ అన్నది. ఇంకా మా పిల్లలు చూసారు కదా స్కూల్ నుంచి అప్పుడే వచ్చిండు. ఇంకా తింటున్నాడు అనమాట. చాలా బాగా వచ్చింది మమ్మీ కేక్ అయితే బాగుంది అనేసి అంటున్నారు. కాకపోతే వాళ్ళకి సరిపోలేదు. నేను కొంచెమే చేశాను అనమాట. సో, అందుకోసమని ఇంకా నెక్స్ట్ టైం చేస్తానని అయితే చెప్పిన ఇద్దరికి కూడా. సో, ఇదండి మన కేక్ ప్రిపరేషన్ వీడియో అయితే. చాలా బాగా వచ్చింది కేక్ అయితే. మీ అందరికి కూడా నచ్చితే లైక్ చేయండి. అది మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి వెళ్ళి చూడండి. మీకు కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. దానివల్ల లేటెస్ట్ నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి. సో, మరొక వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.